హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు జాన్ శామ్యుల్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ టాపిక్ మీద కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో మెయిన్గా ఈ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లో మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకు మెయిన్గా 4 థింగ్స్ దాదాపుగా గుర్తుంటే సరిపోతుంది. సో ఆ 4 థింగ్స్ ఏమంటే, మనకు ఇచ్చిన ప్రాబ్లంలో సో విత్ రెఫరెన్స్ టు హెచ్పి చెప్పేటప్పుడు సో ఏదర్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అన్నా ఉంటుంది, లేకపోతే సో బిలో హారిజాంటల్ ప్లేన్ అన్నా ఉంటుంది. సో ఈ రెండు సో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్ చెప్పే పొజిషన్స్, సో అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ బిలో హారిజాంటల్ ప్లేన్ అని. బట్ ఇవి డ్రా చేయడానికి ఏ వ్యూ డ్రా చేయడం కోసం ఇస్తారంటే ఇవి ఫ్రంట్ వ్యూ డ్రా చేయడం కోసం ఇస్తారు. ఓకే, ద వర్డ్స్ అబోవ్ ఆర్ బిలో ఫ్రంట్ వ్యూ డ్రా చేయడం కోసం ఇస్తారు. సో మీకు ఇచ్చిన క్వశ్చన్లో అబోవ్ అని ఉందనుకోండి, మీ ఫ్రంట్ వ్యూ అబోవ్ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ ఉంటుంది. సో మీకు ఇచ్చిన క్వశ్చన్లో సో బిలో హారిజాంటల్ ప్లేన్ అని ఉందనుకోండి, సో ఆ ఫ్రంట్ వ్యూ వచ్చేసి బిలో ఎక్స్వై రెఫరెన్స్ లైన్ ఉంటుంది. ఓకే, సో ఈ రెండు తెలియాలా. ఇంకా రెండు వచ్చేసి ఇన్ ఫ్రంట్ అండ్ బిహైండ్ అని ఉన్నాయి కదా. సో యూ మైట్ హావ్ ఆల్రెడీ నోన్. సో ఇన్ ఫ్రంట్ అనే వర్డ్, నెక్స్ట్ బిహైండ్ అనే వర్డ్, సో ఈ రెండు విత్ రెస్పెక్ట్ టు వీపీతో చెప్పే పొజిషన్స్. సో వీపీని బేస్ చేసుకొని సో వర్టికల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్, వర్టికల్ ప్లేన్ బిహైండ్ అని చెప్తాం జనరల్గా. బట్ ఇవి రెండు డ్రా చేయడం, ఏ వ్యూ డ్రా చేయడం కోసం ఇస్తారంటే ఇవి రెండు టాప్ వ్యూ డ్రా చేయడం కోసం ఇస్తారు. ఓకే, అండ్ ఈ రెండిట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ ఫ్రంట్ అనే వర్డ్ ఉందనుకోండి, సో మీ టాప్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రెఫరెన్స్ లైన్ కిందకు వస్తుంది. బిహైండ్ అనే వర్డ్ ఉంటే మీ టాప్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. ఓకే, ఇవి కాకోకుండా మధ్యలో ఏమేమి ఉంటాయంటే, మనం హారిజాంటల్ ప్లేన్తో మాట్లాడేటప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో అబోవ్ అని ఉండకపోవచ్చు, బిలో అని ఉండకపోవచ్చు. ఓకే, హారిజాంటల్ ప్లేన్తో మాట్లాడినప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నట్లు అంటే పాయింట్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నట్టు. హారిజాంటల్ ప్లేన్ మీద ఉందంటే అప్పుడు మీ ఫ్రంట్ ఎక్కడ వస్తుంది అంటే అబోవ్ హారిజాంటల్ ప్లేన్ రాదు, అబోవ్ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ రాదు, బిలో ఎక్స్వై రెఫరెన్స్ లైన్ రాదు. ఇట్ విల్ బి ఆన్ ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. ఎప్పుడు అట్లా వస్తుంది అంటే అబోవ్ డిస్టెన్స్ లేకుండా, బిలో డిస్టెన్స్ లేకుండా మనకి ఇచ్చిన క్వశ్చన్లో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్ చెప్పారనుకోండి, అప్పుడు మన ఫ్రంట్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. సిమిలర్లీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ ఫ్రంట్ అనే వర్డ్ కానీ బిహైండ్ అనే వర్డ్ కానీ లేకుండా ఉందనుకోండి, విత్ రెస్పెక్ట్ టు వీపీ చెప్పేటప్పుడు సో ఇవి రెండు లేదంటే ఎక్కడ ఉన్నట్టు పాయింట్ ఆన్ వీపీ ఉన్నట్టు అనమాట. ఆన్ వీపీ ఉందంటే మన టాప్ వ్యూ అనేది ఇట్ విల్ బి ఆన్ ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. సో ఇట్ విల్ బి ఆన్ ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. ఓకే, సో ఈ 4 లేదా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కాకుండా ఇంకొక 2 చిన్న చెప్పాను కదా, ఆన్ హెచ్పి, ఆన్ వీపీ అనేటివి. ఆన్ హెచ్పి ఉంటే ఫ్రంట్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. ఆన్ వీపీ ఉందనుకోండి, టాప్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద వస్తుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ పాయింట్స్ అన్ని సూపర్ ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. లెట్ us see the first question. Draw the projections of the following points on the same ground line, keeping the projectors 25 mm apart. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక సింగిల్ ప్రాబ్లంలోనే సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి సో ఒక్కొక్క దానికి 25 mm గ్యాప్ తీసుకొని, అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ అంటే మనము ప్రొజెక్టర్ లైన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ లైన్ విచ్ జాయిన్స్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూని జాయిన్ చేస్తా ఒక ఎక్స్వై రెఫరెన్స్ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ ఒకటి ఉంటుంది. సో ఆ లైన్నే మనం ఏమంటామంటే ప్రొజెక్టర్ లైన్. సో మనం ఏ ప్రొజెక్షన్స్ డ్రా చేసిన తర్వాత బి ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లంలో సో వీ హ్యావ్ టు టేక్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 mm. 25 mm డిస్టెన్స్ ఉండేట్టుగా తీసుకోవాలా, అదొకటి. అండ్ ఇక్కడ ఇంకొక సెంటెన్స్ ఏమంటే హ్యావింగ్ ద సేమ్ గ్రౌండ్ లైన్. సో సేమ్ గ్రౌండ్ లైన్ అంటే గ్రౌండ్ లైన్ రెఫర్స్ టు ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. సో ఎక్స్వై రెఫరెన్స్ లైన్ సేమ్ ఉండాలా, ఒక్కొక్క ప్రొజెక్షన్స్ కి మధ్య సో 25 mm గ్యాప్ ఉండాలన్నమాట. ఓకే, సో లెట్ us try to solve all these 7 problems one by one. First one, A, in the horizontal plane and 20 mm behind vertical plane. So in the horizontal plane ante maybe I can mark somewhere here and 20 mm behind. Yeah, so this is the exact location of point A. సో పాయింట్ ఏ అనేది ఎక్కడ ఉంది, ఆన్ ద హారిజాంటల్ ప్లేన్ ఉంది, బిహైండ్ ఉంది అనమాట. సో అబ్జర్వర్ అంటే ఇక్కడ నుంచి చూసాడు అనుకోండి, ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి చూస్తే ద అబ్జర్వర్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. ఓకే, ఈ పాయింట్ కి అబౌట్ డిస్టెన్స్ బిలో డిస్టెన్స్ లేదు కాబట్టి దీని ఫ్రంట్ ఎక్కడ వస్తుంది అంటే దిస్ ఫ్రంట్ విల్ బి సీన్ ఆన్ ద ఎక్స్వై రెఫరెన్స్ లైన్. ఈ పాయింట్ టాప్ వ్యూ సో పైన చూస్తే, ఓకే, సో నా టాప్ వ్యూ పాయింట్స్ జనరల్గా హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటాయి. నా యాక్చువల్ పాయింట్ క్యాపిటల్ ఏ, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్. సో కాబట్టి నా టాప్ వ్యూ పాయింట్ ఏ ఇక్కడ ఉంటుంది. హారిజాంటల్ ప్లేన్ 90 degrees ఇట్లా రొటేట్ చేస్తే సో ఈ పాయింట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో నా వాట్ యు ఆర్ సీయింగ్ హియర్ ఈస్ యు ఆర్ సీయింగ్
a point A dash on XY reference line, and from here at a distance of 20, so you are having your point A. So this distance is 20. Okay, so that is regarding point A. Okay, and point B గురించి చూసామనుకోండి, point B 40 mm above HP and 25 mm in front of VP. Okay, so 40 mm above horizontal plane and 25 mm in front of vertical plane. అంటే పాయింట్ ఎక్కడ లొకేట్ చేయొచ్చు, అబోవ్ అండ్ ఇన్ ఫ్రంట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్. సో మేబీ సమ్వేర్ హియర్ ఐ కెన్ మార్క్. ఓకే, లెట్ దిస్ బి పాయింట్ బి. ఓకే, సో ఆ పాయింట్ బి అనేది, సో వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ దట్ వన్? సో ఇట్స్ లొకేషన్ ఈస్ 40 mm అబోవ్. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఎంత ఉన్నట్లు, ఈ డిస్టెన్స్ వచ్చేసి 40 mm. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ వచ్చేసి 25 ఇన్ ఫ్రంట్. సో 25 in front of VP. So the point located in the first quadrant. So when the observer is looking like this for the front view, సో ఫ్రంట్ వ్యూలో మనం జనరల్గా ఏం చెప్పలేమంటే, ఒక ఆబ్జెక్ట్ ఎంత ఇన్ ఫ్రంట్ ఉందనేది కానీ, ఒక ఆబ్జెక్ట్ ఎంత బిహైండ్ ఉందనేది కానీ మనం ఫ్రంట్ వ్యూలో చెప్పలేము. బట్ ద పాయింట్ ఎక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది? సో ద పాయింట్ వచ్చేసి వర్టికల్ ప్లేన్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రంట్ వ్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం పాయింట్ వస్తుంది? బి డాష్ అనే పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ టాప్ వ్యూ పైన నుంచి చూస్తే, సో ఈ పాయింట్ టాప్ వ్యూ వచ్చేసి, సో జనరల్గా టాప్ వ్యూలో మనం ఏం చెప్పలేమంటే, ఒక పాయింట్ హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత అబోవ్ ఉందనేది కానీ, సో ఎంత బిలో ఉందనేది కానీ, సో మనం టాప్ వ్యూలో చెప్పలేము. ఓకే, సో అలా కనపడదు అనమాట. అంటే ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా హారిజాంటల్ ప్లేన్ నుంచి పైన చూస్తే అది హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, సో వన్స్ వి రొటేట్ దిస్ హారిజాంటల్ ప్లేన్ బై 90 degrees, ఈ డిస్టెన్స్ 25 కాబట్టి ఇట్లా రొటేట్ అయ్యి, సో ఇక్కడికి బి అనే పాయింట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ బి ప్రొజెక్షన్ డ్రా చేసే ముందు ప్రాబ్లంలో అడిగినట్టుగా మనం ఏం చేయాలా? సో ఏ ప్రొజెక్షన్స్ కి, బి ప్రొజెక్షన్స్ కి, సో వీఆర్ సపోజ్ టు టేక్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సో 25 mm. ఓకే, సో ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ గా డ్రా చేసి, సో లెట్ మీ టెల్ దట్ దిస్ ఈస్ పాయింట్ బి అండ్ ద డిస్టెన్స్ ఈస్ 25 అండ్ దిస్ ఈస్ బి డాష్, ద డిస్టెన్స్ ఈస్ 40 mm. Now what we have to assume? So we have to assume that the distance between these two projectors, the projectors of point A and point B is 25 because it is asked in the problem. So problem lo adiginar kabatti atla giyali. Next, point C. In the VP 40 mm above HP. So now this time the point is located on the vertical plane and 40 mm above horizontal plane. So 40 mm above horizontal plane undi, yeah, maybe ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా ఆల్రెడీ, సో ఆ పాయింట్ ని అట్లే పెట్టుకోవచ్చు మనం. సో లెట్ మీ టెల్ దట్ దిస్ ఈస్ మై పాయింట్ సి. సో వెన్ ద అబ్జర్వర్ ఈస్ లుకింగ్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ, సో ఫ్రంట్ వ్యూ కోసం చూసినప్పుడు మనం ఇంతకుముందే చెప్పాను, సో ఫ్రంట్ వ్యూస్ జనరల్ గా వర్టికల్ ప్లేన్ మీద ఉంటాయి. ఎంత ఇన్ ఫ్రంట్ ఉన్నా, ఎంత బిహైండ్ ఉన్నా కూడా ఫ్రంట్ వ్యూలో కనపడదని. ఓకే, సో ఇప్పుడు నా పాయింట్ సి ఎక్కడ ఉందో, నా సి డాష్ సేమ్ అదే పాయింట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ పాయింట్ టాప్ వ్యూ కోసం చూస్తే, సో ఈ పర్టికులర్ పాయింట్కి అయితే ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ లేదు, బిహైండ్ డిస్టెన్స్ లేదు కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా, సో ఈ టాప్ వ్యూ వచ్చేసి ఎక్కడ ఉంటుంది? సో ఇక్కడ XY రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. సో ఇంతకుముందు ఏం చెప్పానంటే, ఒక పాయింట్, ఒక క్వశ్చన్ లో మనకి ఇన్ఫరెంట్ డిస్టెన్స్ అని ఉంటే మన టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ కిందికి వస్తుంది. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో బిహైండ్ అనే డిస్టెన్స్ ఉందనుకోండి, సో మన టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ పైకి వెళ్తుందని. సో ఈ పర్టికులర్ పాయింట్ సి చూసారంటే, సో ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫరెంట్ డిస్టెన్స్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ బిహైండ్ డిస్టెన్స్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ వర్టికల్ ప్లేన్. ఆన్ వర్టికల్ ప్లేన్ ఉంది కాబట్టి, సో ఆన్ వర్టికల్ ప్లేన్ ఉన్నప్పుడు టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుందని, ఆన్ హారిజాంటల్ ప్లేన్ ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ మీద వస్తుందని ఆల్రెడీ చెప్పాను. సో నౌ వీఆర్ సపోజ్ టు డ్రా C and C dash. సో హియర్ ఆన్ ద XY రెఫరెన్స్ లైన్, this is my point C on the XY reference line, top view of point C, and from here at a distance of 40. Okay, so this line perpendicular, this line has to be perpendicular to the XY reference line. Once again, దీనికి మధ్య మళ్ళీ గ్యాప్ ఎంత ఉండాలా? సో దీనికి మధ్య గ్యాప్ 25 mm ఉండాలి. ఓకే, నెక్స్ట్ D, 25 mm below HP and 25 mm behind VP. So this time, so below and behind, so below and behind అంటే జనరల్ గా థర్డ్ క్వాడ్రంట్. ఓకే, సో బిలో బిహైండ్ ఈస్ థర్డ్ క్వాడ్రంట్, అది కూడా రెండు 25 ఇచ్చాడు అనమాట. సో లెట్ us assume that this is the point D. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 25. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కూడా 25. ఓకే, సో అబ్జర్వర్ ఫ్రంట్ వ్యూ కోసం ఇక్కడ నుంచి చూసాడు అనుకోండి, సో మనకు ఫ్రంట్ వ్యూ వచ్చేసి వర్టికల్ ప్లేన్ మీద ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. సో దట్ ఈస్ అవర్ D dash. అండ్ టాప్ వ్యూ కోసం అబ్జర్వర్ పైన నుంచి చూస్తే, మనం ఆల్రెడీ చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో, both the front view and top view, both the horizontal plane and vertical plane, both are transparent planes. So transparent planes కాబట్టి
సో ఇక్కడ నుండి ఇట్లా అంటే ఫ్రంట్ వ్యూ కోసం చూసినా టాప్ వ్యూ కోసం చూసినా సో కింద ఉన్నా లేకపోతే వెనకాల ఉన్నా కూడా మనకు ఆ పాయింట్స్ని మనం చూడగలం అనమాట. ఓకే, సో ఈ పాయింట్ వచ్చేసి డి అవుతుంది. నౌ వన్స్ ఐ రొటేట్ దిస్ హారిజాంటల్ ప్లేన్ బై 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి ఇది పైకి ఇట్లా వెళ్ళి సో ఇక్కడ డి అనే పాయింట్ వెళ్తుంది అనమాట. ఓకే, సో టు డ్రా దిస్ ప్రొజెక్షన్స్, సో వాట్ ఐఎమ్ సీయింగ్ హియర్, సో ఇక్కడ నుంచి ఇట్లా పైకి కిందికి 25. సో దిస్ ఈస్ డి డాష్ అండ్ దిస్ ఈస్ పాయింట్ డి. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, సో థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు జనరల్గా సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ కింద ఉంటుంది, టాప్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో జనరల్గా ఎట్లుంటుంది అంటే ఫ్రంట్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ పైన వస్తుంది, టాప్ వ్యూ వచ్చేసి ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ కింద వస్తుంది. ఓకే, అండ్ వన్స్ అగైన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్ ఈస్ వన్స్ అగైన్ 25. ఓకే, and point E 15 above HP, 50 mm behind VP. Okay, so 50 above behind, so above behind is the second quadrant. So second quadrant లో ఉన్నోడు జనరల్ గా ఎలా ఉంటుందంటే both the front view and top view will be so above XY reference line. So అలాగ వస్తాయి. So now this is my point D, so which is 15 mm above, and this distance from vertical plane is 50 behind vertical plane, 15 above horizontal plane. So when the observer is looking like this for the front view, so once again ఎంత బిహైండ్ డిస్టెన్స్ ఉందనేది మనం చెప్పలేం కాబట్టి ఫ్రంట్ వ్యూలో, లేదా ఎంత ఇన్ ఫ్రంట్ ఉందనేది కూడా మనం చెప్పలేం కాబట్టి, సో మన ఈ డాష్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఈ, సో ఇట్ విల్ బి సీన్ ఆన్ వర్టికల్ ప్లేన్ సమ్వేర్ హియర్, అండ్ ఈ పాయింట్ ఇది టాప్ వ్యూ పై నుంచి ఇట్లా చూస్తే, సో ఈ టాప్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద సారీ హారిజాంటల్ ప్లేన్ మీద సో ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈస్ మై పాయింట్ డి. నౌ వన్స్ ఐ రొటేట్ దిస్ హారిజాంటల్ ప్లేన్ బై 90 degrees, సో XY రెఫరెన్స్ లైన్ నుంచి పాయింట్ డికి 50 mm కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇట్లా పైకి సో 50 mm తో పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో నౌ టు డ్రా దట్ వన్, వాట్ ఐఎమ్ సీయింగ్ హియర్, సో హియర్ ఐఎమ్ సీయింగ్ E dash at a distance of 15, and on the same line from XY reference line, so I am seeing a distance of so 50 mm for point D. ఓకే, ఇది వచ్చేసి 15, ఇది వచ్చేసి పాయింట్ డికి XY రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి 50 mm. ఓకే, సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఈ. ఓకే, నెక్స్ట్ FA ఏమని ఉంది, 40 mm బిలో HP అండ్ 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. సో బిలో అండ్ ఇన్ ఫ్రంట్ ఏ క్వాడ్రంట్, సో బిలో అండ్ ఇన్ ఫ్రంట్ వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్ అన్నమాట. సో 40 mm బిలో అండ్ 25 ఇన్ ఫ్రంట్. So let us assume the point is somewhere over here. Okay, the point is capital F. So ఇది వచ్చేసి ఎంత, ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ వచ్చేసి 25, ఈ డిస్టెన్స్ వచ్చేసి 40 mm. ఓకే, సో వెన్ ద అబ్జర్వర్ ఈస్ లుకింగ్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ, ఓకే ఫ్రంట్ వ్యూలో మనము ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ చెప్పలేం కాబట్టి, సో ఈ పాయింట్ F అనే ఫ్రంట్ వ్యూ F డాష్, సో దట్ విల్ బి సీన్ ఆన్ ద వర్టికల్ ప్లేన్ లైక్ దిస్, అండ్ ఇక్కడ నుంచి పైన చూసినప్పుడు టాప్ వ్యూ కోసం ఇక్కడ వచ్చేసి మనకు సో F అనే పాయింట్ వస్తుంది. సో వన్స్ we get front and top view, we have to always rotate the horizontal plane by 90 degrees in clockwise direction to convert the pictorial representation into so orthographic. సో దీన్ని ఇట్లా రొటేట్ చేసామనుకోండి, XY రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి టాప్ వ్యూ ఆఫ్ పాయింట్ Fకి 25 ఉంది కాబట్టి ఇట్లా రొటేట్ చేసినప్పుడు కూడా ఇక్కడ 25తో ఇక్కడ కిందకి వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి at a distance of 25 I have my point F, and from XY reference line at a distance of 40, so I have my point F dash. Okay, this is the solution for F. Okay, and the last one, so G in both HP and VP. So G అనేది it is there in both HP and VP అంటే మనకు జనరల్ గా హెచ్పిలో ఉండేట్టుగా VPలో ఉండేట్టుగా ఒక పాయింట్ మార్క్ చేయాలంటే it has to be on the XY reference line. So it has to be somewhere here. So this is the intersection between HP and VP. So HP లో ఉండేట్టుగా VP లో ఉండేట్టుగా ఒక పాయింట్ మార్క్ చేయాలంటే సో దట్ షుడ్ బి ఆన్ ద XY reference line. ఇది నా పాయింట్ G అనుకోండి, మనం ఫ్రంట్ వ్యూ నుంచి చూసినా టాప్ వ్యూ నుంచి చూసినా G డాష్ G అంటే ఫ్రంట్ వ్యూ పాయింట్ టాప్ వ్యూ పాయింట్ ఆఫ్ పాయింట్ G, ఇట్ విల్ లై ఆన్ XY reference line. సో ఇక్కడ నుండి జస్ట్ ఒక సింగిల్ డాట్ పెట్టేసి ఫర్ దట్ యూ క్యాన్ రైట్ G డాష్ కామా G. Okay, so I hope you understood all these. Okay, so very simple things. ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయకముందు కొన్ని చెప్పాను కదా,
అబోవ్ అంటే మీ ఫ్రంట్ వ్యూ పైన ఉంటుంది, బిలో అని ఉంటే మీ ఫ్రంట్ వ్యూ కింద ఉంటుంది, ఇన్ఫ్రంట్ అని ఉంటే మీ టాప్ వ్యూ కింద ఉంటుంది XY రెఫరెన్స్ లైన్. నేను చెప్పేదంతా XY రెఫరెన్స్ లైన్ చెప్తున్నా. బిహైండ్ అని ఉంటే మీ టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. ఓకే, అండ్ ఆన్ హెచ్పి ఉంటే మీ ఫ్రంట్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. ఆన్ విపి అని ఉంటే మీ టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. ఓకే, సో లెట్ us see the second question in projection of points. సో సెకండ్ క్వశ్చన్ ఏమనుందంటే ఏ పాయింట్ P is 50 mm from both the reference planes. సో వెన్ ఎవర్ రెఫరెన్స్ ప్లేన్స్ అనేది మీరు చూసారంటే, సో రెఫరెన్స్ ప్లేన్స్ అన్నా ప్రిన్సిపల్ ప్లేన్స్ అన్నా కూడా సో దే ఆర్ నథింగ్ బట్ అవర్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. ఓకే, డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్ ఇన్ ఆల్ పాసిబుల్ పొజిషన్స్. సో ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఎలాగుందంటే, సో ఒక పాయింట్ P అనేది ఓకే ఫ్రమ్ బోత్ ద రెఫరెన్స్ ప్లేన్స్ అంటే హెచ్పి నుంచి విపి నుంచి 50 mm ఉండేట్టుగా, అలాగే ఎన్ని పాసిబుల్ పొజిషన్స్ వస్తాయి సో అవి గీయండి అని. సో ఎన్ని పాసిబుల్ పొజిషన్స్ వస్తాయి, ఉన్నవే 4 క్వాడ్రంట్స్ కాబట్టి మనకు 4 పాసిబుల్ పొజిషన్స్ వస్తాయి అన్నమాట. సో వాట్ ఆర్ దోస్ 4 పాసిబుల్ పొజిషన్స్? సో వన్ ఐ క్యాన్ మార్క్ హియర్. ఓకే, సో దిస్ వన్ ఐ క్యాన్ టెల్ ఇట్ as 50 mm above horizontal plane and 50 mm in front of vertical plane. So this is the first possible position. And second ఇది ఇక్కడ మార్క్ చేసా అనుకోండి. సో లెట్ మీ టెల్ this is P1. So first possible position and this is the second possible position. So this position రెండో క్వాడ్రంట్ పొజిషన్ ఎట్లా చెప్తాం మామూలుగా 50 above and 50 behind. So that is the second possible position. And P3. So this is the third possible position. So 50 below and 50 behind. This is the third possible position. And fourth one. So fourth possible position in the 50 below and 50 in front. So these are the 4 possible positions in which we can draw such that a point P is 50 mm from both HP and VP. So ఒక పాయింట్ P అనేది 50 mm from HP ఉండాలా, 50 mm from VP ఉండేట్టుగా మనము 4 పొజిషన్స్ లో గీయచ్చు అన్నమాట. సో 4 పొజిషన్స్ అంటే 4 క్వాడ్రంట్స్ ఉన్నాయి కాబట్టి 4 మనకు పొజిషన్స్ వస్తాయి. ఓకే, సో ఫర్ దాట్ వన్ సొల్యూషన్ వచ్చేసి ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. సో యూ క్యాన్ డ్రా an XY reference line. సో ఇక్కడ ఆన్ ద సేమ్ గ్రౌండ్ లైన్ అని చెప్పలేదు కానీ, సో ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాయింగ్ separate XY reference lines, I am drawing the same XY reference line for all these P1, P2, P3, P4. So we are supposed to draw the projections. So draw the projections means we are supposed to draw the front view and top view. So for each and every position. Okay. సో ఇప్పుడు ఫస్ట్ P1 తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే 50 అబవ్ అని ఉంది కదా. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా అబవ్ అని ఉంటే సో మీ ఫ్రంట్ వ్యూ అంత అబవ్ ఉంటుంది. సో దిస్ విల్ బి మై P1 dash 50 above. Okay, and 50 in front. Above and in front is the first quadrant. So 50 in front ఉంది కాబట్టి, సో ఇన్ ఫ్రంట్ అని ఉంటే మీ టాప్ వ్యూ కింద ఉంటుందని అది కూడా చెప్పాను. సో దిస్ విల్ బి మై P1. ఓకే, సో దిస్ ఈస్ వన్స్ అగైన్ 50 mm. అబవ్ ఉన్నప్పుడు, అబవ్ ఇన్ ఫ్రంట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ పైన వస్తుంది, టాప్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ కింద వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ 50 above horizontal plane and 50 behind vertical plane. So above behind is the second quadrant. సో ఈ ప్రాబ్లం లో కూడా 50 mm అబవ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్ గా సో ఇట్లా 50 mm డ్రా చేస్తే సో ఇక్కడ మనకు P2 డాష్ అనే పాయింట్ వస్తుంది. ఓకే, అండ్ 50 బిహైండ్ అని ఉంది. సో 50 బిహైండ్ అని ఉన్నా కూడా, సో మీ బిహైండ్ అని ఉన్నప్పుడు మీ టాప్ ఎక్కడ ఉంటుందని చెప్పాను, పైన ఉంటుంది. సో XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. అది కూడా ఈ డిస్టెన్స్ కూడా ఎంత 15 కాబట్టి, సో బోత్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ప్రొజెక్షన్స్ విల్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఎందుకు సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి. సో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు ఒకే చోట ఉంటాయి. సో ఆ డిస్టెన్స్ 50 mm. ఓకే, కమింగ్ టు ద థర్డ్ క్వాడ్రంట్. సో 50 బిలో హారిజాంటల్ ప్లేన్ అండ్ 50 బిహైండ్ వర్టికల్ ప్లేన్. ఓకే, బిలో బిహైండ్ ఇస్ ద థర్డ్ క్వాడ్రంట్. సో థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే ఫస్ట్ క్వాడ్రంట్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఉంటుంది. సో అంటే ఫ్రంట్ వ్యూ ఆల్వేస్ XY రెఫరెన్స్ లైన్ కింద ఉంటుంది, టాప్ వ్యూ ఆల్వేస్ XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. ఇప్పుడు when an object is situated in third quadrant. సో ఇక్కడ నుండి సో 50 బిలో అని ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ ఏం చెప్పానంటే బిలో అని ఉంది అనుకోండి, సో మీ ఫ్రంట్ వ్యూ వచ్చేసి అంత బిలో ఉంటుంది. ఓకే, సో బిలో అన్నప్పుడు మీ ఫ్రంట్ వ్యూ అంత బిలో ఉంటుంది. సో దిస్ విల్ బి యువర్ P3 డాష్. అండ్ 50 బిహైండ్ అని ఉన్నప్పుడు సో మీ టాప్ వ్యూ పైన ఉంటుందని ఇప్పుడు చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఏం పాయింట్ వస్తుంది, P3 అనే పాయింట్ వస్తుంది. సో దిస్ ఈస్ ఆల్సో వన్స్ అగైన్ 50 mm. ఓకే, సో మీరు ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న సొల్యూషన్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్న సొల్యూషన్ మీరు అబ్జర్వ్ చేశారంటే
దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ గెట్ ద డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఫ్రంట్ ఎప్పుడు పైన ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు ఫ్రంట్ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ కింద ఉంటుంది. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు టాప్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ కింద ఉంటుంది, థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు టాప్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ పైన వస్తుంది. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్, సో ఫోర్త్ క్వాడ్రంట్ వచ్చేసి పొజిషన్ సో 50 బిలో హెచ్పి అండ్ 50 ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో బిలో అండ్ ఇన్ ఫ్రంట్ ఇస్ ద ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ క్వాడ్రంట్ లో ప్రొజెక్షన్స్ ఎలా వస్తాయంటే ఎగ్జాక్ట్ గా మన సెకండ్ క్వాడ్రంట్ కి ఆపోజిట్ గా వస్తాయి. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఉన్నాయనుకోండి, బోత్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ విల్ బి అబోవ్ XY రెఫరెన్స్ లైన్. అదే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే బోత్ ద ఫ్రంట్ అండ్ టాప్ వ్యూ విల్ బి బిలో XY రెఫరెన్స్ లైన్. సో ఇక్కడ పొజిషన్ ఏంది 50 బిలో హెచ్పి కాబట్టి, సో ఇక్కడ నుంచి 50 డిస్టెన్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, బిలో అని ఉంటే ఫ్రంట్ వ్యూ అంత బిలో ఉంటుందని చెప్పినాను, అబోవ్ అని ఉంటే మీ ఫ్రంట్ అంత అబోవ్ ఉంటుందని చెప్పాను. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ P4 డాష్ వస్తుంది, దాని తర్వాత 50 ఇన్ ఫ్రంట్ అని ఉంది. సో ఇన్ ఫ్రంట్ అని ఉన్న వర్డ్ కి టాప్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ కింద ఉంటుంది, బిహైండ్ అనే వర్డ్ ఉంటే మీ టాప్ వ్యూ ఎప్పుడు XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 50 ఇన్ ఫ్రంట్ అని ఉంది కాబట్టి, సో 50 బిలో 50 ఇన్ ఫ్రంట్ రెండు సేమ్ కాబట్టి డిస్టెన్సెస్. సో ఇక్కడ ఏమవుతాయంటే, సో బోత్ విల్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, so this is the solution for problem number 2. Okay, so draw the projections of point P, so having 50 mm from both the reference planes. So horizontal plane నుంచి 50 mm ఉండేట్టుగా, వర్టికల్ ప్లేన్ నుంచి 50 mm ఉండేట్టుగా. సో అట్లా ఎన్ని పాసిబుల్ పొజిషన్స్ వస్తాయంటే అట్లా 4 పాసిబుల్ పొజిషన్స్ వస్తాయి. ఆ 4 పాసిబుల్ పొజిషన్స్ కి సో దీస్ ఆర్ ద ప్రొజెక్షన్స్, మీన్స్ ఫ్రంట్ వ్యూస్ అండ్ టాప్ వ్యూస్ ఫర్ ఆల్ దోస్ 4 పొజిషన్స్.